ఈరోజు లలితా సహస్రనామాల కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు లలితా సహస్రనామాలు 41వ శ్లోకం. లలితా సహస్రనామాలు చదవటం ఎన్నో జన్మల సుకృతము వల్ల లభిస్తుంది. ప్రతినిత్యము రోజుకొక శ్లోకం చదువుతూ నేర్చుకుంటే 183 రోజులలో లలితా భవానీ మాత సహస్రనామాలు కంఠస్థం చేయవచ్చు. అప్పుడు మీకు అమ్మవారి సహస్రనామాలు నోటికి వస్తాయి. పుస్తకం లేకుండానే మీరు పారాయణ చేయవచ్చు. భవానీ భావనాగమ్య భవారణ్య కుఠారిక భద్రప్రియ భద్రమూర్తిర్భక్త సౌభాగ్యదాయిని. భవానీ భావనాగమ్య భవారణ్య కుఠారిక అమ్మవారి రూపం, శక్తిని వివరిస్తుంది. భవుని అంటే శివుని భార్య భవానీ. కేవలం భక్తి, ధ్యానం చేత మాత్రమే పొందగలిగేది భావనాగమ్య. బాహ్య పూజల కంటే అంతర్గత భక్తి ముఖ్యం. భవారణ్య కుఠారిక అంటే సంసారమనే అడవిని నరికే గండ్రగొడ్డలి వంటిది. అంటే ఈమెను ఆశ్రయిస్తే సంసార బంధాల నుండి విముక్తి కలుగుతుంది. ఈ నామాలు అమ్మవారి దయామయ స్వరూపాన్ని, భక్తుల రక్షణను తెలియజేస్తాయి. భద్రప్రియ భద్రమూర్తిర్భక్త సౌభాగ్యదాయిని. భద్రప్రియ అంటే శుభాన్ని లేదా మంగళాన్ని ఇష్టపడేది. భద్రమూర్తి అంటే మంగళకరమైన రూపం కలది. భక్త సౌభాగ్యదాయిని అంటే భక్తులకు గొప్ప సౌభాగ్యాలను ప్రసాదించేది. లలితా దేవి భక్తులపై ఎల్లప్పుడూ శుభాన్ని, సుఖ సంతోషాలను కురిపిస్తుంది. ఆమెను ఆరాధిస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. పరదేవత అనుగ్రహ ప్రాప్తిరస్తు. శుభం. ఈ వీడియోను చూసినందుకు ధన్యవాదాలు. వీలైతే సబ్స్క్రైబ్ చేయండి, అట్లాగే లైక్ బటన్ నొక్కండి.